ఎన్టీఆర్ అంత స్ఫురద్రూపి మళ్ళీ ఒకే ఒక్కడు నాకు కనబడుతున్నాడు నారా నందమూరి కుటుంబంలో, దట్ ఈస్ దేవాంశ్. అంత అందగాడు దేవాంశ్. వాహ్ 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 వాహ్. చంద్రాల్ సార్ ను పొగిడినా, లోకేష్ బాబుని పొగిడినా బాబు గారికి ఆనందం కలుగుతలేదో గాని మన్మడు దేవాంశును పొగిడితే అచ్చం ఎన్టీఆర్ తీరుగానే ఉన్నాడంటే పొంగిపోతాడు, మురిసిపోతాడు, ఉప్పొంగిపోతాడు అనుకున్నాడు కావచ్చు టీడీపీ లీడరు మోక ఆనంద్ సాగరు. బాజాప్తా భజన చేస్తున్నాడు. దేవాంశ్ అచ్చం ఎన్టీఆర్ తీరుగానే ఉంటే మరి జూనియర్ ఎన్టీఆర్ ఏం కావాలి? తాతకున్నంత టాలెంట్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను మరిపించే ఉపాయమా, లేకుంటే చంద్రాల్ సార్ ను మురిపించే ఉపాయమా? ఆనంద సాగర్కి ఏది వెళ్ళకుండాలి గాని ఇంకేమంటుండో ఈనుండ్రి. మరి మహానాడు నిన్నేళ్లుగా చేసుకుంటున్నాం, 34 ఏళ్లుగా. బాబు గారు మీ పుట్టినరోజును కూడా ఒక మహానాడంత వేడుకగా చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. దానికి చంద్రనాడని పేరు పెడతారో, యువనాడని పేరు పెడతారో, మేధో మదనం అని పేరు పెడతారో పెట్టి బాబు గారి పుట్టినరోజు కూడా ఇలాగే జరగాలని. ఖచ్చితంగా పెట్టాలి చంద్రనాడు అనేది. ఎందుకంటే చంద్రాల్ సార్ తక్కువ చేసిండా, వ్యవసాయం దండుగా అన్నాడు, కరెంటును ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టే ఉపాయం చేసిండు, వద్దని పోరాటం చేస్తే 3 రైతులను పుట్ట కాల్చి పొట్టన పెట్టుకున్నాడు, హైదరాబాద్ చుట్టూ భూములు అర్ధకు బేడకు అమ్మిండు, అమ్మా తెలంగాణమా అని పాటలు పాడితే తూటాలు వేల్చిండు. తక్కువనే ఆ చంద్రాల్ సార్ చేసిన ఉద్దారకం పనులు. ముగ్గురు త్రిమూర్తులు తెలుగుదేశం పార్టీకి. ఎన్టీఆర్ గ్రాండ్ మాస్టర్, చంద్రబాబు నాయుడు ద పర్ఫెక్ట్ మాస్టర్, లోకేష్ ద లిటిల్ మాస్టర్. తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళు తప్ప ఇంకోవాళ్ళు లేనే లేరు. కార్యకర్తలు, పార్టీ అభిమానులు, ఓట్లేసే ప్రజలు వీళ్ళంతున్నా లేకున్నా ఆ 3 త్రిమూర్తులు ఉంటే చాలు నీ పొగడదలకున్న వారెతు. ఏం భజన చేస్తున్నావు ఏందప్ప? సరే మంచి పనులు చేస్తే మెచ్చుకున్నట్టు మాట్లాడితే ఓకే గాని మరీ గింత షిర్తలు పట్టి భజన చేసినట్టు చేస్తే ఎట్లనో ఏమో పోన్రి.